సో ఇందాక మనం వీడియో చూస్తే అందులో మనకి ఏ అబ్స్టకల్స్ వచ్చినా అది దాటడానికి ట్రై చేస్తుంది. బాగా ఇబ్బంది ఉంటే అక్కడ ఆగిపోతుంది. చూడండి ఒక్కొక్కటి ఎలా దాటుకుంటూ వెళ్తుందో. అది ఫీడ్ చేసుకున్న మ్యాప్ ప్రకారం మన దారి తనే వెతుక్కుంటూ వెళ్ళిపోతుందండి. వీలైనంత మటుకు ఏమీ అడ్డం లేకుండా ఓపెన్గా ఉంచితే సిస్టమేటిక్గా క్లీన్ చేసుకెళ్ళిపోద్ది అనమాట. అందరూ బిజీగా ఉండే ఈ రోజుల్లో ఇలాంటి హెల్ప్ మనకు చాలా అవసరం కదండి. ఎంప్లాయీస్కైనా, హౌస్ వైఫ్స్కైనా, పెద్దవారికైనా ఇంటి రోబోట్స్ చాలా హెల్ప్ఫుల్ అండి. ఎంప్లాయీస్ మాన్యువల్గా మాపింగ్ చేసుకుందామన్నా టైం దొరకపోవచ్చు. హౌస్ వైఫ్స్ అయితే ఒక చేతి మీద ఇటు పిల్లలకి ఒక హస్బెండ్కి అందరికీ టైం టు టైం అన్నీ అందించగలగాలి అంటే ఇలాంటి హెల్ప్ ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా మన ఇండియాలో అసిస్టెంట్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఒక్కో ఏరియాలో ఒక్కో చోట ఒక్కో టైంలో అసిస్టెంట్స్ అవైలబిలిటీ కూడా లేనప్పుడు ఇలాంటి టెక్నాలజీ మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఇది కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, కాకపోతే ఒక్కసారి సమకూర్చుకుంటే కొన్నాళ్ళ పాటు మనకి ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.